పూర్వం ఒకసారి అయోధ్యలో హరిశ్చంద్రుడు అనే మహాధర్మాత్మకుడైన రాజు ఉండేవాడు. ఆయన గుణం ఏమిటంటే ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు, సత్యం మాత్రమే పాటించాలి. అదే ఆయన జీవన లక్ష్యం. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు ఆయన సత్యాన్ని పరీక్షించడానికి వచ్చాడు. యజ్ఞం చేయటానికి డబ్బులు కావాలని అడిగాడు. రాజు వెంటనే తన రాజ్యాన్ని, ధనాన్ని అంతా ఇచ్చేశాడు. చివరికి తాను రాజుగా కాకుండా దాసుడుగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. హరిశ్చంద్రుడు తన భార్య శాంతి, తన కుమారుడు రోహితేశ్వరతో కలిసి చాలా కష్టాలు పడ్డాడు. కొంతకాలానికి ఆయన తానే శ్మశానంలో పని చేయాల్సిన వాడు అయ్యాడు. అప్పుడు ఒక రోజు ఆయన కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. భార్య శాంతి తన కొడుకును దహనం చేయాలని రాగానే హరిశ్చంద్రుడు అడ్డుకున్నాడు. ఎందుకంటే శ్మశానంలో పనిచేసే వ్యక్తిగా తన ధర్మం డబ్బులు లేకుండా శవాన్ని దహనం చేయకూడదు. ఆ సమయంలో దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. ఆయన సత్యనిష్ట, ధర్మపారాయణం చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత రాజ్యాన్ని తిరిగిచ్చారు. తన కుమారుని కూడా ప్రాణాలతో బ్రతికించారు. దీనివల్ల మన కథ ఏం చెబుతుందంటే, ఎంత కష్టం వచ్చినా సత్యం, నిజాయితీ వదలకపోతే చివరికి విజయం మనదే అవుతుంది.